అందరికీ నమస్కారం. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కృషివాస్ యాప్ లో అడ్వైజర్ గా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. అయితే ఈ కృషివాస్ యాప్ అనేది శాటిలైట్ ఆధారిత రైతులకు ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ. దీనివల్ల రైతులు మనకు కంటికి కనిపించక ముందే 3-4 రోజుల ముందే ఈ యొక్క పంటకు వచ్చే సమస్యలను మనము శాటిలైట్ ద్వారా రంగుల రూపంలో హెచ్చరికలు చూస్తుంటాం. హెచ్చరికల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పంటలకైతే మన ఫీల్డ్ క్రాప్స్, యాన్యువల్ క్రాప్స్ అయితే ఇది ఒక ఎకరానికి 444 గ్రిడ్స్, అంటే 3x3 మీటర్లకు ఒక గ్రిడ్ లెక్కన 444 మీటర్ గ్రిడ్స్ గా ఏర్పడి హెచ్చరికలు ఇస్తుంది. అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నావిగేషన్ ద్వారా మీకున్న మొత్తం పంట పొలంలో 10 ఎకరాలు అయితే 20 ఎకరాలు ఎక్కడ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనేది ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి మనం చూసుకొని నావిగేషన్ ద్వారా కరెక్ట్ మొక్క దగ్గరికి తీసుకెళ్తుంది. చూసి ఆ కొద్ది మొత్తంలో మనము పురుగు మందులు కానీ, మామూలుగా శిలీంద్రనాశులు కానీ, లేకపోతే న్యూట్రియంట్ అంటే అంటే ఎన్పికే డెఫిషియన్సీలు డిఫిషియన్సీ ఉన్నా కూడా మనం చూసుకొని కంట్రోల్ చేసుకోవడం వల్ల మన పొలం అంతా ఒక ఎకరాకు నష్టపోయిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే కొద్ది మొత్తంలోనే మనం కంట్రోల్ చేసుకుంటే దానివల్ల చాలా వరకు మనకు రైతుకు ఆదాయ ఇన్కమ్ వస్తుంది, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 2019లో అనేది ఈ సమస్య స్టార్ట్ అయింది. బట్ రైతులకు అందుబాటులో దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ ప్రభుత్వం మాకు దమ్మపేట మండలంలో కంప్లీట్ ఒక మండలము మాకు ఈ యొక్క అడాప్షన్, ఈ టెక్నాలజీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అక్కడ దాదాపు 55,000 ఎకరాల్లో ఈ యొక్క కృషివాస్ యాప్ ఇన్స్టాల్ చేసి దాని గురించి మేము అక్కడ మా స్టాఫ్ కూడా కొంతమంది ఉన్నారు. రెగ్యులర్ గా రైతులతో ఇంటరాక్ట్ అయ్యి రైతులకు హెచ్చరికలు, వాళ్ళ యొక్క సొల్యూషన్స్ అన్ని కూడా ఇస్తున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మేము ఒకరి హెచ్చరికలు ఇవ్వడమే కాదు, టైమ్లీ మనం సైంటిఫిక్ అడ్వైస్ మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ వల్ల టైమ్లీ అడ్వైస్ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆయిల్ పామ్ లాంటి ప్లాంటేషన్ క్రాప్స్ అయితే 4 సంవత్సరాల తర్వాత ఇండివిజువల్ మొక్క కూడా మనము మొక్క వైజ్ గా అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క మొక్కకు మనము దానికి ఇండివిజువల్ ప్లాంట్ నెంబరింగ్ ఇచ్చి ఆ ప్లాంట్ సమస్యలను కూడా తెలపగలుగుతాం. అంటే ఇందులో ఈ యొక్క కృషివాస్ యాప్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పంట రక్షణ, పంటకు సంబంధించి చేసుకో. రెండోది వాతావరణం కూడా మీకు ఎక్కడో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినది ఎట్లుంటారంటే మీ మండలంలో వర్షాలు రావచ్చు అని, అట్లా కాకుండా ఇక్కడ శాటిలైట్ బేస్డ్ వాతావరణం అయితే 2-3 కిలోమీటర్ల పరిధి లోపలే మీకు వచ్చే రాబోయే కాలంలో మీ వర్షాలు ఎట్లా పడతాయి, లేకపోతే టెంపరేచర్స్ ఎలా ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని రైతులు తన ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఈ యొక్క శాటిలైట్ ద్వారానే నేలలో తేమ ఫర్టిలిటీని కలర్ రూపంలో ముందే ఇస్తాము. దాన్ని బట్టి రైతులు కూడా అంచనా వేసుకుని దీన్ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే రైతులు ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు ఉన్నారో చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇప్పుడు టీజీ ఆయిల్ ఫెడ్ ఉందనుకోండి తెలంగాణ, వాళ్ళు ఆర్గనైజేషన్ లెవెల్ వాళ్ళని పెట్టేసి రైతులను ఇండివిజువల్ పెట్టేసినప్పుడు మేము పొద్దున్నే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఆర్గనైజేషన్ లెవెల్, టీజీ ఆయిల్ ఫెడ్ అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకెవరైనా ఇప్పుడు రైతు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఉంటారు, వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా ఎవరైనా ఒకరిని మనం అందులో ఎన్రోల్ చేస్తే పొద్దున్నే వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకున్న 100 మంది రైతుల్లో 100 మంది రైతులలో ఏ రైతు ప్రాబ్లం ఉంది క్రాప్ వాళ్ళు, అంటే ఒకవేళ రైతు సరిగ్గా టైం చూసుకోలేకపోయినా వీళ్ళు వాళ్ళను మోటివేట్ చేసి చేయడానికి కూడా అలా ఆ రకంగా మేము డీజీ ఆయిల్ ఫెడ్ కు గవర్నమెంట్ ఆఫ్ ఈవెన్ పెద్ద కొంతమందికి కాంప్లిమెంటరీ కూడా చేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు వెంకటరామరెడ్డి గారు అనేటువంటి హార్టికల్చర్ కమిషన్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా మోటివేట్ చేస్తున్నాం. దీనివల్ల అంటే మామూలుగా పంటలలో కంటే కూడా ఈ యొక్క ప్లాంటేషన్ క్రాప్స్ లో దీని యొక్క వాల్యూ, అంటే ప్లాంటేషన్ అంటే మ్యాంగో అయితే ఏమి, ఆయిల్ పామ్ అయితే ఇట్లాంటి వాటిలో చాలా ఉపయోగం ఉంది. డెఫినెట్ గా దీన్ని రైతులు ముందుకు మామూలుగా రైతులు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇందులో 2 ఉంటాయి, కృషివాస్ ఫార్మర్ తెలంగాణ గవర్నమెంట్ అని ఉంటుంది, అదేమో ఓన్లీ దమ్మపేట మండలానికి సంబంధించింది. మిగతాది మీకు ప్లే స్టోర్కి వెళ్ళి మరి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ గూగుల్ యాప్ ద్వారా కానీ, మామూలుగా ఐఫోన్ అయితే దాంట్లో ఉన్న యాప్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకుని జియో ట్యాగింగ్ చేయాలి కంపల్సరీగా. మేము రైతు పొలములో ఏమి మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా జియో ట్యాగ్ చేస్తే జియో ట్యాగ్ ద్వారా ఈ యొక్క పొలము మన బౌండరీ తీసుకుంటే. అయితే ఇందులో ఏంటంటే జియో ట్యాగ్ చేసిన తర్వాత ఆ పంట ఏ పంట వేశారు, ఎప్పుడు వేశారు,
ఈ రకం ఏది అంటే మీడియం డ్యూరేషన్ అంటే మధ్యకాలిక రకమా దీర్ఘకాలిక రకమా అంటే దాన్ని బట్టి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము సందేశాలు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. జనరల్ గా మీరు వరి ఉందనుకోండి, వరి మధ్యకాలిక రకం వేసి మీరు నోట్ చేసినప్పుడు పొరపాటున దీర్ఘకాలిక రకం అంటే మ్యాచ్ కాదు దానికి. అంటే మేము ఈ 30 రోజులకు ఈ పంటలు ఏ సమస్యలు వస్తున్నాయి అని చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. నా నెంబర్ 93911991136 476 విష్ణువర్ధన్ రెడ్డి.